ఏపీలోని ఐఏఎస్లపై మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఏపీలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న దీపక్ రెడ్డి 14 నెలలుగా తనకు జీతం ఇవ్వడం లేదని, ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా ఫైల్ క్లియర్ చేయలేదని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. 14 నెలలైనా ఓ ఫైల్ క్లియర్ చేయలేని వారికి ఆ సీట్లో కూర్చునే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు గ్రహణం, దరిద్రం పట్టినట్లు మన వ్యవస్థకు పట్టారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఐఏఎస్ అధికారులు తమ అవినీతి కోసమే బాటిల్ నెక్ గా మార్చుతున్నారని దీపక్ రెడ్డి ఆరోపించారు. మెజార్టీ ఐఏఎస్ అధికారులు అవినీతి చేస్తున్నారని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురికి 1000 కోట్ల కట్నమిస్తానని తనకు చెప్పారని దీపక్ రెడ్డి వెల్లడించారు. అలాంటి దొంగలు చాలా మంది వ్యవస్థలో ఉన్నారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో కలెక్టర్ ఈజ్ అ బాటిల్ నెక్ ఇన్ అవర్ సిస్టమ్. ప్రతిదీ కలెక్టర్ దగ్గరికి రావాలి. 240 కమిటీస్లో ఈ రోజు కలెక్టర్ ఉన్నాడు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ క్రియేట్ చేసి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు కలెక్టర్లు అని చెప్పి నేను చెప్తున్నా. గ్రహణమో దరిద్రమో అనేది దాని కొరకే. వాళ్ళ పవరు, వాళ్ళ అధికారము, వాళ్ళ కరప్షను కోసమే ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ గా క్రియేట్ చేస్తూ ఉండరు దీస్ ఐఏఎస్ ఫెలోస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రాటన్ ఇన్ అవర్ సిస్టమ్. నా శాలరీ ఇంతవరకు పడుతులా. ఏంటంటే ఏదో చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి. హూఎవర్ దేర్ ఫైనాన్స్ సెక్రటరీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. ఇన్ 14 months or 15 months if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి? 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా? ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ బిలీవింగ్ వాట్ ఐ సే. మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థ, గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉండరు. వాళ్ళ ముఖం మీద నేనంట, in 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. Okay. Unfit to sit in that chair. Okay. 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే you are unfit to be a collector. Okay. అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు. సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే కానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్ వాళ్ళేమో బిజినెస్ మ్యాన్, మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నారంటే లేదు నేను ఇస్తాను కట్నం. ఎంత తెలుసా? 1000 కోట్లు. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. సో రైట్, దీపక్ రెడ్డి వ్యాఖ్యలపై మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. రైట్ గణేష్, దీపక్ రెడ్డి ఐఏఎస్ వ్యవస్థ పైన, ఐఏఎస్ అధికారులపైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సో ఎలా చూడాలి దీపక్ రెడ్డి వ్యాఖ్యల్ని? ఎస్ రాధిక, ఎందుకంటే దేశంలో ఉండే ప్రధానమైన కీలకమైన వ్యవస్థల్లో మనకి ఐఏఎస్ ఒకటి. ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ఈ దేశ వ్యవస్థను నడిపిస్తుంది. చాలా వరకు రాజకీయ వ్యవస్థలు చాలా వరకు మారచ్చు, 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారచ్చు, కానీ కీలకంగా మనకు కనిపిస్తుంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోన ఐపీఎస్ తర్వాత వస్తుంది, తర్వాత ఐఆర్ఎస్. ఇలాగా ఇంత కీలకమైన వ్యవస్థలో ఐఏఎస్ల పైన దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్, అంటే దీపక్ రెడ్డి మనం ఒక సాదాసీదా పొలిటికల్ లీడర్లా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏపీ సీడ్స్ కార్పొరేషన్కి ఇప్పుడు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నాడు. మరోవైపు అత్యంత కీలకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు చెప్పడంలో, అంటే రాజకీయ విశ్లేషణలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న పాలసీలు కావచ్చు, ప్రభుత్వం లైన్ కావచ్చు చెప్పడంలో దీపక్ రెడ్డి అనేక ఛానళ్లలోన ఆయన పూర్తిగా ఒక కీలకమైన స్పోక్స్ పర్సన్గా మనకి కనిపిస్తుంటారు దీపక్ రెడ్డి. అలాంటి దీపక్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలు అనేవి నిజంగా ఐఏఎస్ వ్యవస్థ అనేది అంత కుళ్ళిపోయిందా? నిజంగా అంత అవినీతిమయంలో ఉందా? నిజంగా అంత దరిద్రం పట్టినట్టు ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతుందా అనేది ఒక ప్రశ్న అయితే అంటే టాప్ టు బాటమ్ సాధారణ ప్రజల నుంచి పై వరకు ఉండే ప్రజలందరికీ కూడా వెంటాడుతున్న ఒక కీలకమైన ఒక ప్రశ్న ఆయన తీసుకొచ్చారు. అంటే ఒక ఏదైనా బాటిల్ నెక్, అంటే
ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే దాని గొంతు పట్టి నొక్కుతున్న వ్యవస్థగా దీన్ని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు ఉండే అభిప్రాయాలు వేరు. దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్తోని ఐఏఎస్ వ్యవస్థ పైన ఒక్కసారిగా మనకి ఒక కీలకమైన వ్యాఖ్యలు కనిపిస్తుంది. ఎందుకంటే ఐఏఎస్లు అనేవాళ్ళు ఆ వ్యవస్థను సులభతరం చేయడానికి, అంటే జిల్లా కలెక్టర్లు కావచ్చు, ముందు చీఫ్ సెక్రటరీ సిఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఇలాగా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఇలాగ అనేక వ్యవస్థలు ఐఏఎస్లతో నిండిపోయి ఉండే వ్యవస్థ మనది. ఎందుకంటే చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ అనేది కీలకంగా జరిగేది. అంటే ప్రజలకి అందాలన్నా, ఏ ఫలాలు అందాలన్నా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, విధానపరమైన నిర్ణయాలు చేయాలన్నా, ఆర్థికపరం కావచ్చు, లేదా సామాజికం కావచ్చు, సోషల్ కావచ్చు, ఏదైనా సరే ఆ నిర్ణయాలు అనేవి జరగడానికి కీలకమైన కారకులుగా మనం అనుకుంటాం. దాన్ని ఆ ఫలాల కింద వరకు రావడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థలో ఐఏఎస్లే కీలకం. అలాంటి వ్యవస్థ పైన దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు నిజంగా హాట్ టాపిక్గా మారి తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాయా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కీలకంగా ఇలా అనుకుంటుందా పార్టీలో ఈ చర్చ జరుగుతుంది అనేది కూడా ఒక కీలకంగా కనిపిస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజంగాని ఐఏఎస్లు ఎవరు మాట వినే పరిస్థితి లేదు. నిజంగా ప్రభుత్వాల్లోన అంటే ఇప్పటివరకు రాజకీయ వ్యవస్థలు చెబితే ఐఏఎస్లో మాటలు వింటారు. ఎందుకంటే చాలా వరకు మన ప్రభుత్వాలు చూసాం ఐఏఎస్ అంటేనే అయ్యా ఎస్ అనే ఒక మాటని చాలా వరకు మనం వ్యంగ్యంగా మాట్లాడుకుంటాం. అలాంటిది ఐఏఎస్లు మాట వినే పరిస్థితి లేదని దీపక్ రెడ్డి చెప్తున్న మాటలు కనిపిస్తున్నాయి. తర్వాత బ్రిటిష్ పాలనలో ఉండే ఆ నేరో మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళకి, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మా చేతిలో నడుస్తుంది, మేము చెప్పిందే వినాలనే ఒక వ్యవస్థ ఏదైతే ఉందో బ్రిటిష్ వ్యవస్థలోనో, ఆ వ్యవస్థ నుంచి బయటికి రాని పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి అనేది చేసిన కామెంట్స్. అంటే ఏపీలోన ఈ వ్యవస్థని పూర్తిగా నిజంగా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న వ్యవస్థలో ఆయన ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్లా కాకుండా ఒక సీఈఓగా తను ప్రమోట్ చేసుకుంటారు. ఏదైతే మిగతా పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా అడ్మినిస్ట్రేషన్లోన ఐఏఎస్లకు ఇచ్చే ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా ఇస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగా ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఉన్న ఈ వ్యవస్థలోన దీపక్ రెడ్డి చేసే కామెంట్స్ అంటే దాదాపుగా తన జీతం కోసం కూడా చెప్పారు. అంటే 14 నెలలుగా ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా తనకి ఏదో ఒక కొర్రీ ఎక్కడ ఉంది, చిన్న లూప్ హోల్ ఉంది, దానికి 14 నెలలుగా జీతం ఇవ్వట్లేదు. అంటే జీతాన్ని పక్కన పెడితే మిగతా అనేక అంశాలు ఏదైనా దొరికితే చాలు దానికి ఒక మోకాలడ్డి వాళ్ళు ఆపాలనుకుంటున్నారు. ఇలాంటిది అనేక ఘటనలు ఉన్నాయి. 2014 విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పిడుగుపడి చనిపోతే, పిడుగుపడి నష్టాలు జరిగితే ఒక జిల్లా కలెక్టర్లో ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దానికి ఎన్నో కొర్రీలు వేసి ఆపాల్సి వచ్చింది. అంటే పేద ప్రజలకు సైతం, అంటే చిన్న కింది నుండి అట్టడుగు ప్రజల దగ్గర నుంచి ఏపీ కార్పొరేషన్ అంటే సీడ్స్ కార్పొరేషన్ లాంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వరకు ఉండే ఏదైతే చెల్లింపులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఐఏఎస్లో మోకాలు అడ్డుతున్నారనేది ఆయన కీలకంగా చెప్పారు. దీనికి ఆయన చేసిన కామెంట్స్లో ఒక దరిద్రం, అంటే ఒక గ్రహణం పట్టినట్టు మనం చూస్తుంటాం. ఏదైనా మనకి ఆటంకాలు వస్తున్నప్పుడు గ్రహణం అంటాం. అలాంటి గ్రహణం లాగా ఒక దరిద్రంలా పట్టాలనంతో పాటు దీనంతటికీ కీలకమైన కారణం ఐఏఎస్ల అవినీతి అనేది చెప్తున్నారు. అంటే ఐఏఎస్ల అవినీతి ఎంత కీలకంగా మనకి కనిపిస్తుంది అనేది దీపక్ రెడ్డి మాటలైతే కనిపిస్తుంది. అంటే ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఇష్యూని కూడా ఆయన ఇందులో ప్రస్తావించారు. అంటే పూర్తిగా అంటే ఒక ఐఏఎస్ అధికారులు ఎంత అవినీతిలో ఉన్నారని చెప్పడం చూస్తుంటే, అంటే మనం చెప్పే కంటే ఒకసారి దీపక్ రెడ్డి ఏమన్నారో మరొకసారి మనం విందాం. పీసీఆర్. సో కలెక్టర్ ఈజ్ అ బాటిల్ నెక్ ఇన్ అవర్ సిస్టమ్. ప్రతిదీ కలెక్టర్ దగ్గరికి రావాలి. 240 కమిటీస్లో ఈరోజు కలెక్టర్ ఉన్నాడు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ క్రియేట్ చేసి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు కలెక్టర్లు అని చెప్పి నేను చెప్తున్నాను. గ్రహణమో దరిద్రమో అనేది దాని కొరకే. వాళ్ళ పవరు, వాళ్ళ అధికారము, వాళ్ళ కరప్షను కోసమే ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ క్రియేట్ చేస్తూ ఉండరు దీస్ ఐఏఎస్ ఫెలోస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రాటన్ ఇన్ అవర్ సిస్టమ్. నా శాలరీ ఇంతవరకు పడుతులా. ఏంటంటే ఏదో వచ్చిన తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి. హూఎవర్ దేర్ ఫైనాన్స్ సెక్రటరీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. ఇన్ 14 months or 15 months if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి? 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా? ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ బిలీవింగ్ వాట్ ఐ సే. మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉండరు. వాళ్ళ ముఖం మీద నేను అంట, ఇన్ 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. Okay.
అన్ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్. ఓకే 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ కలెక్టర్. ఓకే అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు. సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే కానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్ వాళ్ళేమో బిజినెస్ మ్యాన్, మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నారంటే లేదు నేను ఇస్తాను కట్నం. ఎంత తెలుసా? 1000 కోట్లు. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. సో కలెక్టర్ ఎస్, దీపక్ రెడ్డి మాటలను మనం విన్నాం. అంటే ఒకటి కాదు, అంటే జిల్లా కలెక్టర్ల స్థాయి నుంచి ఒక ముఖ్య కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు సైతం ఐఏఎస్లో ఎంత మోకాలు అడ్డుతారో పనులు చేయడానికి, ఎంత అవినీతికి పాల్పడతారు, ఎంతవరకు వాళ్ళు కొర్రీలు వేస్తారనేది దీపక్ రెడ్డి చెప్పిన మాటలు వింటున్నామని. ఎందుకంటే దీపక్ రెడ్డి చెప్పిన మాటలు అంటే నిజంగా ప్రభుత్వం ఉన్న వాయిస్గానే మనం చూడాలి. ఎందుకంటే అనేక పార్టీ పాలసీస్ కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, దీపక్ రెడ్డి ఒక స్పోక్స్ పర్సన్గా ఇప్పటివరకు అనేక డిబేట్స్లో పాల్గొన్నాడు. ఆయన చెప్పిన మాటలు ఆ ప్రభుత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇప్పుడు దీపక్ రెడ్డి చెప్పిన మాటలు కేవలం మనం ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా తీసుకోవడం కాదు, ఒక వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, ఐఏఎస్ల వ్యవస్థ అనేది ప్రభుత్వం ఏ విధంగా అనుకుంటుంది, అంటే ప్రభుత్వం ఉందంటూ వ్యవస్థలో ఎలాంటి చర్చ జరుగుతుంది, రాజకీయ వ్యవస్థలో ఎలాంటి చర్చ జరుగుతుంది ఐఏఎస్లు అనేది మనం కీలకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి తన ఇష్యూ కాదు, 14 నెలలుగా ఏదో ఒక ఇష్యూ ఉంది కాబట్టి దాదాపు 4-5 నెలల లెటర్లు రాసినా తనకి జీతం కూడా ఇవ్వకుండా 14 నెలలు అంటే దాదాపు 1 సంవత్సరం పాటు పైగా నడుస్తుందంటే ఇదొక్కటే కాదు, కేవలం ఆ గతంలో జరిగింది. అంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్నవాళ్ళు పిడుగు పడితే దాన్ని నష్టపరిహారం చెల్లించడానికి ఏడాది పాటు నడుపుతున్న సిస్టమ్ ఏదైతే ఉందో, అందుకని ఆయన సిస్టమ్ను పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. అంటే వీళ్ళు ఒక దరిద్రం పట్టినట్టు, అంటే ఒక గ్రహణం పట్టినట్టు వీడి వ్యవస్థ అంతా నడుస్తుంది. ఆ సీట్లలో కూర్చోవడానికి ఐఏఎస్లు తగరనేది ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారు. అంటే ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఆయన దాన్ని పూర్తిగా దగ్గర నుంచి చూస్తున్నారు ఆ వ్యవస్థని. అంటే దీనికి ప్రధానమైన కారణం అవినీతిగానే మనం చెప్పాలి. ఎందుకంటే దీపక్ రెడ్డి మాటల్లో కూడా స్పష్టంగా కనిపించింది, అవినీతిలో కూరుకుపోయారనే మాట ఆయన చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్. ఒక ఐఏఎస్ అధికారికి ఆయన సంబంధించిన ఒక సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి పెళ్లి సంబంధాలు చూడమంటే దానికి ఎన్ని కోట్లు ఇస్తారు మీరు కట్నం అంటే 1000 కోట్ల రూపాయలు కట్నం ఇస్తారని ఒక ఐఏఎస్ అధికారి చెప్పాడంటే ఐఏఎస్ అధికారి జీతం ఎంత ఉంటుంది? నిజంగా ఆయనకి ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు తప్ప, ఒక హోదా తప్ప ఐఏఎస్ అధికారుల జీతాలు ఎంత? నిజంగా చాలా వరకు మనం చూస్తున్నాం ఐఏఎస్ అధికారుల జీతాలు సరిపోక అక్కడ రిజైన్ చేసి కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాం. అలాంటిది ఐఏఎస్ అధికారికి ఉండే జీతం ఎంత, ఆయనకి నెలసరి లెక్కింపులు ఎంత? ఎందుకంటే చాలా వరకు అవినీతి అధికారులకు సంబంధించి ఏసీబీ చేసిన దాడిలో ఐఏఎస్ అధికారులు ఎక్కడ మనకు కనిపించరు. అది కన్ఫర్డ్ ఐఏఎస్ కావచ్చు, లేకపోతే మామూలు ఐఏఎస్ కావచ్చు, ఐఏఎస్ అధికారులని ఏసీబీ ట్రాప్ చేసింది అనేది ఎక్కడ మనకు కనిపించదు. కానీ దీపక్ రెడ్డి చెప్తున్న మాటలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఐఏఎస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఒక కట్నం కోసమే 1000 కోట్ల రూపాయలు తన కూతురి కట్నం ఇవ్వడానికి ఒక ఐఏఎస్ అధికారి సిద్ధపడ్డాడంటే అది ఏ స్థాయిలో వాళ్ళ అవినీతి జరుగుతుంది. అంటే చాలా వరకు అందరినీ మనం అలా కాదు, కానీ అంటే కొందరు ఐఏఎస్ అధికారులు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెడదాం. ఆయన చెప్తుంది మొత్తం ఒక వ్యవస్థలో నడుస్తున్న ఐఏఎస్లు అక్కడ కూర్చోడానికి అర్హత లేదు. వాళ్ళు నిజంగా ఆ ప్రభుత్వం నడుపుతున్న వ్యవస్థను గొంతు నొక్కుతున్నారు, ఒక బాటినెక్కలా మారిపోయారు. ఇలాంటి వ్యవస్థ ఉంది కాబట్టి వీళ్ళు ఒక దొంగల్లా, అంటే ఒకే ఒక వర్డ్ అంటే ఒక దొంగల్లా మారిపోయారు వ్యవస్థ. అంటే నిజంగా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దీనిపైన ఎలాంటి అంటే ఉమ్మడి ప్రభుత్వం ఉంది, అంటే ఐఏఎస్లు అనేది ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది, జనసేన ఉంది, మరోవైపు కీలకంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ చెప్తున్న దీపక్ రెడ్డి చెప్తున్న మాటల్ని ఇప్పుడు ప్రభుత్వం ఎంత సీరియస్గా పోతుంది అనేది, ఎందుకంటే ఆ చర్చ అనేది కీలకంగా జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు చెప్పినా సరే, ఆయన చెప్పిన దీపక్ రెడ్డి చెప్పిన మాటల్లో ఒక కీలకంగా మనం గుర్తించాల్సింది, సీఎం స్థాయిలో ఆయన చెప్పినా సరే అధికారులు కింది స్థాయిలో పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత పాటించాల్సిన అవసరం ఐఏఎస్ఎల్ది, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సర్వీసులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళపైన చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కాబట్టి నిజంగా దీపక్ రెడ్డి చెప్తున్న మాటలు చాలా ఈ వ్యవస్థ ఏదైతే ఇప్పటివరకు మనం అతిపెద్ద వ్యవస్థగా అనుకుంటున్నామో, చాలా వరకు అవినీతిలో ఉన్నది కొద్ది శాతం మాత్రమే మనం అనుకుంటాం. ఎందుకంటే జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ కావచ్చు, అవినీతిలో చాలా వరకు ఉన్నారని తెలుస్తున్నా అది చాలా కొద్ది వ్యవస్థలో మాత్రమే ఉన్నారు, కొద్ది మంది మాత్రమే అనుకుంటాం. కానీ అలాంటిది ఇప్పుడు చూస్తుంటే పూర్తిగా ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది, ఒక దరిద్రంలాగా, ఒక గ్రహణంలాగా, ఒక పరిపాలన వ్యవస్థకు చుట్టుకుంది కాబట్టి అని చెప్తుంటే దీనిపై నిజంగా ఇప్పటికే చర్చ జరుగుతుంది. దీపక్ రెడ్డి మాటల తర్వాత అతిపెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలోనూ ఉమ్మడి కూటమిగా ఉండే ప్రభుత్వంలో కూడా దీనికైనా చర్చ జరిగి తీరాల్సిన అవసరం కనిపిస్తుంది.
దీపక్ రెడ్డి దీనిపైన మరింత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి చర్చ లేవదీసిన తర్వాత దీన్ని ఒక అతిపెద్ద డిబేట్ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్న అధికారులపైన చేసిన ఏదైతే ఆరోపణ ఉందో, మన చిన్న వరకు బీట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యవస్థల్లోన, లేకపోతే పంచాయతీరాజ్ కావచ్చు, మిగతా వ్యవస్థలోన అవినీతి పనుల కోసం, అవినీతి తిమింగాల కోసం మనం మాట్లాడుతుంటాం. కానీ అలాంటిది ఒక దీపక్ రెడ్డి చేసిన చర్చ అనేది నిజంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ముందు తెలుగు రాష్ట్రాలతో పాటు జరగాలి. అంతకంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవినీతి అధికారులపైన, అవినీతి ఐఏఎస్లపైన చర్చ జరగాలి. ఇలాంటి వ్యవస్థను దగ్గర నుండి చూస్తున్న తెలకపల్లి రవి, అంటే ఆయన సీనియర్ విశ్లేషకుడు, జర్నలిస్ట్ ఇలా ఉన్నారు. తెలకపల్లి రవి గారు మనకు అందుబాటులో ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే అండి. రవి గారు, మీరు దీపక్ రెడ్డి వ్యాఖ్యల్ని విన్నారనుకుంటున్నాను, లేదంటే ఒక్కసారి మీకు వినిపిస్తాను. పీసీఆర్, ఒక్కసారి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి వినిపించండి పీసీఆర్. సో కలెక్టర్ ఈజ్ అ బాటిల్ నెక్ ఇన్ అవర్ సిస్టమ్. ప్రతిదీ కలెక్టర్ దగ్గరికి రావాలి. 240 కమిటీస్లో ఈరోజు కలెక్టర్ ఉన్నాడు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ క్రియేట్ చేసి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు కలెక్టర్లు అని చెప్పి నేను చెప్తున్నాను. గ్రహణమో దరిద్రమో అనేది దాని కొరకే. వాళ్ళ పవరు, వాళ్ళ అధికారము, వాళ్ళ కరప్షను కోసమే ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ గా క్రియేట్ చేస్తూ ఉండరు దీస్ ఐఏఎస్ ఫెలోస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రాటన్ ఇన్ అవర్ సిస్టమ్. నా శాలరీ ఇంతవరకు పడుతులా. ఏంటంటే ఏదో ఒక చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన, చూస్తామని చెప్పి. హూఎవర్ దేర్ ఫైనాన్స్ సెక్రటరీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. ఇన్ 14 months or 15 months, if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి? 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా? ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ బిలీవింగ్ వాట్ ఐ సే. మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థ, గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉండరు. వాళ్ళ ముఖం మీద నేను అంట, ఇన్ 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. Okay. Unfit to sit in that chair. Okay. 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే you are unfit to be a collector. Okay. అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు. సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే కానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్వి, వాళ్ళేమో బిజినెస్ మ్యాన్, మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నారంటే లేదు నేను ఇస్తాను కట్నం. ఎంత తెలుసా? 1000 కోట్లు. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. సో మీరు విన్నారు దీపక్ రెడ్డి చెప్పిన మాటలు. దీపక్ రెడ్డిని కేవలం అదే ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గానే కాదు, అంటే పూర్తిగా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అనేక డిబేట్స్లోన ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. కీలకంగా ఏమంటారు? ఐఏఎస్లు అంటే మనం దేశ వ్యవస్థలోన అత్యున్నత ఉన్న ఒక వ్యవస్థ, అది వ్యవస్థ నడిపిస్తున్న దానిలా చూస్తాం మనం. ఏమంటారు రవి గారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మీరు అన్నట్టు అధికార ప్రతినిధిగా చాలా దీర్ఘకాలం ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ పరంగానే ఆయన పదవి వచ్చింది. ఆయన మరి వీటన్నిటి మీద వాళ్ళ పార్టీలో మాట్లాడేయడం లేదా పోట్లాడడం లేదా మనకు తెలియదు. ఈ రెండో విషయం, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చాలా వివాదాస్పదంగా తయారైన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మీద మొన్ననే హరీష్ రావు కూడా ఒక ప్రకటన చేశాడు, మేము రాగానే వీళ్ళందరి పేర్లు రాసుకుంటున్నాం, వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ ఈ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. అంటే తనకు చైర్మన్కే జీతం ఇవ్వలేదు 14 నెలలు అంటే ఇంకా అదే సామాన్యమైనటువంటి కింది స్థాయి ఉద్యోగులు, లేకపోతే అవుట్ సోర్సింగ్లు, అంగన్వాడీలు, ఇట్లాంటి వాళ్ళ సంగతి మనం ఏం చెప్తాం? మరి వీటి మీద ఆయన ఎందుకు అధికార ప్రతినిధిగా వాయిస్తుంది కదా, మాట్లాడచ్చు కదా. మూడో విషయం, రాజకీయ నాయకత్వాన్ని తప్పించడం కోసం అధికార యంత్రాంగం మీద పడడం, అది కూడా ఒక లక్షణమే. డెఫినెట్ గా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సహకరించకపోతే చాలాసార్లు ఇట్లాంటివి జరగవు. ఇప్పుడు తెలంగాణలో సిట్ విచారణలు వీటన్నిటిలో మనం చూస్తున్నాం కదా వాళ్ళ పాత్ర ఎలా ఉంది ఏంటి అని. అది కాళేశ్వరం అయినా, అది ఫోన్ ట్యాపింగ్ అయినా, వీటన్నిటిలో ఈ పాత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు రెండు వైపులా ఉండి చివరకు కలెక్టర్లే అంతా చేస్తున్నారంటే 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశాలు పెడుతున్నారు కదా. మరి అక్కడ విషయాలు ఇవి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఈయన ఫిర్యాదు చేశారా, ఈయన వాళ్ళ అధినేతకు చేశారా తెలియదు. కాబట్టి
ఆయనకు మొత్తం మీద అధికార యంత్రాంగానికి రాజకీయ నాయకత్వానికి మధ్యలో ఏదో జరుగుతుంది. నిన్ననే ఆ భీమవరం డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు అని, దాని మీద డిప్యూటీ స్పీకర్ ఇంకోటి మాట్లాడారు. కాబట్టి ఒక పెద్ద అంతర్యుద్ధం జరుగుతుంది. ఇక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది. అవినీతి పరులు అనేవాళ్ళు రాజకీయ నాయకత్వంలో ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా కొంతమంది శృతి మించి వ్యవహరిస్తున్నారు. ఎవరుంటే వాళ్ళకు వాళ్ళు వద్ద పాడుకుంటూ తద్వారా తమ స్వప్రయోజనాలు కూడా నెరవేర్చుకుంటున్నారనే అభిప్రాయం అధికారుల్లో కూడా బలంగా ఉంది. రవి గారు ఇప్పుడు దేశ వ్యవస్థలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనేది ఒక కీలకంగా ఉంది. అంటే టాప్ సిఎస్ దగ్గర నుంచి కూడా కలెక్టర్ ఆఫీసుల వరకు కూడా కలెక్టర్ వరకు అదే ఉంటుంది. అంటే ఇంత అవినీతి పెరగడానికి ప్రధానమైన కారణం ఏమనుకుంటారు? ఎందుకంటే ఒక ఐఏఎస్ అంటేనే ఒక నిజాయితీపరుడిగా మనం చాలా వరకు మనం అనుకుంటుంటాం, చూస్తుంటాం ఉన్నది. ఎస్, ఇప్పుడు చాలా విషయాలండి. ఇప్పుడు ఐఏఎస్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఏ స్థాయిలో అయినా రాజకీయాల్లో అయినా అందరు అవినీతి పరులని మనం ఏం చెప్పలేము. కానీ ఈ ఐరన్ కర్టన్ ఇదివరకు ఒక కమిటీ వేశారు కేంద్రంలో. ఆ కమిటీ చెప్పింది ఏంటంటే అవినీతి పరులైన రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు వీళ్ళందరి వలయం ఒక దీనిగా నెక్సెస్ గా ఏర్పడడం వల్ల దేశ పరిస్థితి ఇలా జరుగుతుంది, నేరస్థ రాజకీయాలు పెరుగుతున్నాయని. తప్పనిసరిగా వీళ్ళకున్న రాజకీయ సంబంధాలు అండదండల వల్లనే కొంతమంది ఇలా చేస్తున్నారు. ఈ రెండింటిని ఇద్దరి మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, వీళ్ళందరినీ ఆడించే కార్పొరేట్ శక్తులు కూడా తెరవేనుగా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ప్రతి ప్రైవేట్ అంటే ఉదాహరణకు ప్రైవేట్ ఆడు ఊరికినే రాడు కదా. కాబట్టి ఇక్కడ దీపక్ రెడ్డి గారైనా ఇంకొకరైనా కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళ పార్టీల్లో వాళ్ళ ప్రభుత్వాల్లో చేయాల్సిన అది చేయాలి. రెండోది, కలెక్టర్లు ఉండకపోతే నిజంగా జిల్లాలో ఎలా ఉండేవనేది కూడా ఒక పెద్ద సమస్యనే. చాలా మంది కలెక్టర్లు వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పడిన సిస్టమ్ అలాగే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన వ్యక్తిగత అనుభవం, ఉదాహరణలు ఆయన దగ్గర ఏమున్నాయో వాటి మీద ఆయన ఆ పోరాటం చేయొచ్చు. కానీ రాజకీయంగా మొత్తంగా ఏ వ్యవస్థను కూడా, ఉదాహరణకు మీడియా అంతా చెడిపోయింది, కలెక్టర్లు అందరూ చెడిపోయారు, పోలీసులు అందరూ చెడిపోయారు, ఇలాంటివి పెద్ద ఉపయోగం లేని విషయాలు. కానీ తీవ్ర సమస్యగా మాత్రం ఉంది. కాదు రవి గారు, ఇక్కడ ఆయన మాటలు అంటే దీపక్ రెడ్డి మాటలనే తీసుకోకుండా ఆయన చెప్తుంది వ్యవస్థలో ఒక బాటిల్ నెక్లా మారారు. అంటే ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోన దాన్ని బిగించి పట్టుకునే వ్యవస్థలా తయారైంది. అంటే కాలయాపన చేసే వ్యవస్థలాగా ఉందనేది. అంటే మరోవైపు ఆ బ్రిటిష్ కాలం నాటి మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో పోలేదనేది ఒక కీలకమైన వ్యాఖ్యని. అది కరెక్టే. ఇప్పుడు యంత్రాంగం మధ్యలో వాళ్ళొక లింక్ అండి. ప్రజలకు ఎన్నికైన ప్రభుత్వానికి మధ్యలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ సివిల్ సర్వెంట్స్ మారరు అని దాన్ని దుర్వినియోగపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు రోజుకి మళ్ళీ మనం చూసుకుంటే 100 కోట్లతో నిన్న కూడా ఒక అధికారి పట్టుబడ్డాడు తెలంగాణ. 100 కోట్లు ఒక ఇంజనీరింగ్ శాఖలోనో ఇంకో చోట. ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం కూడా ఉంది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకులు కూడా అధికారుల మీద ఎక్కువ ఆధారపడడం, వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. వీ నీడ్ ఏ డెమోక్రటైజేషన్. ఒక శంకరన్నో లేకపోతే ఇట్లాంటి పేర్లు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అలా నిజాయితీగా ఉండే పరిస్థితి కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యీకరించాలి, డెమోక్రటైజ్ చేయాలి, క్లీనెస్ ప్రక్షాళన చేయాలి, అందులో సందేహం లేదు. అయితే ఏకపక్షంగా కలెక్టర్లదే తప్పు లేదా ఐఏఎస్లదే తప్పు అంటే అది కూడా ఒక అంశమే. రాజకీయ నాయకత్వమే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత ఇంటర్లింక్ లా మారింది రాజకీయ పక్షాలకి మరోవైపు ఐఏఎస్ అధికారులకు మధ్య. నాయకులు ఇప్పుడు ప్రజలతో ఎంత 150 కాదు మొత్తం స్థానాలతో వచ్చిన అధికారి అయినా అధినేత అయినా సంతకం పెట్టి మళ్ళీ వాళ్ళ ద్వారా చేయాల్సింది ఎగ్జిక్యూషన్ వాళ్ళ ద్వారానే. ఎగ్జిక్యూటివ్ అని మనం ప్రభుత్వాన్ని అంటున్నాం కానీ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అన్నప్పుడు లెజిస్లేచర్ మెజారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా ఇంకొకరైనా వాళ్ళ ద్వారా చేయాల్సిందే కదా. సో అధికార యంత్రాంగం అనేది చివరకు దాని ద్వారా జరుగుతుంది. అందువల్ల వచ్చిన ఈ పరిస్థితి. దీన్ని చాలా మంది దుర్వినియోగపరుస్తున్నారు. బాగా వాళ్ళు కూడా పోగేసుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు, ఇప్పుడు ఆఖరికి ప్రభుత్వాలను కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి కూడా అక్కడక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం సిట్ దర్యాప్తు నాకు పెద్ద ఉదాహరణ, ఎవరి మీద అయినా నిఘా వేసి ఆఖరికి ఆ ప్రభుత్వంలో మంత్రుల మీద కూడా నిఘా వేసిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. దీపక్ రెడ్డి చెప్పిన దాని మీద చర్చ జరగాల్సిందే. నా సూచన అంతా ఆయన వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రభుత్వంలో కూడా చర్చ చేస్తే బాగుంటుంది. దీనికి ఇతరులు కూడా గురవుతున్నారని చేస్తే బాగుంటుంది. నాకైతే జగన్ ప్రభుత్వంలో
ఇప్పుడున్న ప్రభుత్వంలో, తర్వాత తెలంగాణలో ఉన్న ప్రభుత్వాల్లో రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఈ విషయంతో చాలా మంది ఏకీభవిస్తారు. మార్చాలి, ప్రక్షాళన జరగాలి, అవినీతి పోకళ్ళు, ఉన్న వాళ్ళను సంతృప్తి పరచడం కోసం అడ్డగోలుగా శృతి మించి వ్యవహరించడం పెరుగుతుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సీనియర్ మోస్ట్ కలెక్టర్ మొన్న నాతో మాట్లాడుతూ ఎక్కువ సమస్య ఇదే ఉంది, అధికార యంత్రాంగంతోనే ఉంది, అధినేతల కంటే అనడం కూడా నేను చాలాసార్లు విన్నాను. కాదు రవి గారు, ఇప్పుడు చాలా వరకు మనకి అవినీతి నిరోధక దాడులు చూస్తుంటాం. మీరు అంటున్నట్టు కింది స్థాయి అధికారులు లేకపోతే ఇంజనీర్లు ఇలాంటి స్థాయిలో ఉంటుంది, కానీ ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ పైన అవినీతి నిరోధక శాఖ దాడి చేసిందని కానీ పట్టుకుందని కానీ ఎక్కడ కనిపించదు. ఇప్పుడు దీపక్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, తన కూతురు కట్నం కింద 1000 కోట్ల రూపాయలు ఇస్తానని ఒక ఐఏఎస్ అధికారి చెప్పాడంటే ఆయన పేరు వెల్లడించలేదు. కానీ ఆయనకు ఆ పేరు అదేదో చెప్పి అదేదో చేయిస్తే పోతుంది కదా. ఐ సజెస్ట్ దీపక్ రెడ్డి బయట చెప్పకపోతే వాళ్ళ ముఖ్యమంత్రే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా. చక్కగా జగన్ ఉన్నప్పుడు వాళ్ళే, చంద్రబాబు వచ్చాక వాళ్ళే అంటున్నారు కాబట్టి ఆయన ఆ విషయంలో చొరవ తీసుకుంటే అయిపోతుంది. ఐ విష్. ఎందుకని అంటే అవినీతి ఏసీబీ కూడా ఎందుకైనా కలెక్టర్ల వైపు చూడడానికి భయపడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అందుకనే సార్ ఇప్పుడు నేను అంటుంది, మాట్లాడాయని ప్రతిపక్షం ఆయన మీడియా వ్యాఖ్యతో కాదు కదా, చాలా అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చక్కగా లెట్ హిమ్ డిస్కస్ దిస్ థింగ్స్ విత్ సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. సజెస్ట్ గివ్ హిమ్ దిస్ నేమ్. రోజు అవినీతి మీదే కదా మాట్లాడుతున్నారు, పోట్లాడుతున్నారు. అది చేస్తే ఒక కొంచెం కదలికన్నా వస్తుంది కదా, తీయగలిగితే దొంగ కదిలినట్టుగా. ఎందుకు చేయట్లేదు నిజంగా? ఎందుకు అంటే అన్నీ అక్కడ ముడిపడుతున్నాయి కాబట్టి, అన్నిటికీ హబ్ ఏంటంటే అది అన్నట్టుగా చేస్తున్నారు కాబట్టి అనిపిస్తున్నారు. అంటే ఖచ్చితంగా చర్చ జరగాలి. మీరు ఎలాంటి సజెషన్ చేస్తారంటే ఏదో ఒక వార్తలాగా కాకుండా ప్రక్షాళన జరగాలి. రెండవది వాళ్ళు కూడా ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలనేది సివిల్ సర్వెంట్స్ లో, పోలీసు, ఐఏఎస్ లో, ఐపీఎస్ లలో పెరగాలి. మూడోది రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా, ముఖ్యంగా ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళని ఏదో ఉపయోగించుకొని తమ పనులు చేసుకోవటం కాకుండా, మీరు ఎప్పుడైతే వాళ్ళని మీ అవినీతికి ఉపయోగించుకున్నారో వాళ్ళని అనే అవకాశం మీకు పోతుంది. అంటే ఇప్పుడు రవి గారు, ఇప్పుడు చాలా వరకు మెకాలే విద్యా విధానం ఉండకూడదు, అసలు ఈ గుమస్తాగిరి కాకుండా పోవాలనేది చాలా వరకు మీరు లెఫ్ట్ ఐడియాస్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు మీరంతా. ఇప్పుడు నిజంగా ఈ ఐఏఎస్ఎల్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలన్నీ అవినీతి అధికార యంత్రాంగం అయితే ఉండాలి కదా సార్. చాలా పనులు వాళ్ళ ద్వారానే జరుగుతాయి. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు, కొనసాగొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక అధికార వ్యవస్థ అయితే కావాలి కదా. ఇప్పుడు ఏ సిస్టమ్ కైనా రెగ్యులర్ గా నడవాల్సింది అయితే ఒకటి. దాన్ని అయితే దేన్ని ఎవరు శాసించాలి అన్నది ఇక్కడ ప్రశ్న. ప్రజల తీర్పులతో ప్రకారం పరిపాలన జరగాలి, ప్రజాస్వామికంగా జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి. కలెక్టర్ వ్యవస్థలో కూడా చాలా వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. నిన్ననే నాకు ఒక పెద్ద ఆఫీసర్ చెప్తున్నాడు, ఏదొచ్చినా అన్ని నాకు వచ్చి చెప్పాలంటారు కలెక్టర్లు. అక్కడికి వెళ్ళేసరికేమో సమయం చాలదు, వాళ్ళనేమో మంత్రులు అనుమతించరు. దాంతో అన్ని ఆగిపోతుంటాయి, చాలా పనులు ఆగిపోతున్నాయి అనే మాట అయితే ఆంధ్రప్రదేశ్లో నేను 2-3 చోట్ల విన్నాను. రవి గారు, ఇప్పుడు చాలా వరకు మనకు ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అది పొలిటికల్ లీడర్ల కింద ఒక తొత్తుగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పటివరకు మనం అనుకుంటుంది. దీపక్ రెడ్డి మాటల తర్వాత దానికి రివర్స్ కనిపిస్తూ ఉంది. అంటే ఐఏఎస్ వ్యవస్థ అనేది మొత్తం నడిపిస్తున్నాడు, ఎవడ మాట వినడనేది కనిపిస్తుంది. ఏంటి ఇంత కాంట్రడిక్షన్? మీకు ఒక మాట చెప్తాను, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీకు అతి విధేయత చూపిస్తున్నాడో ఆ వ్యక్తి ఇతరుల మీద అంతే పెత్తనం చలాయిస్తున్నాడు. ఇది నాణ్యానికి 2 వైపులా. కాబట్టి నిబంధనలతో సంబంధం లేకుండా మీకు ఐఏఎస్ అంటున్నాడు అంటే ఆయన వేరే చోట స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు అనేది, పాల్పడుతున్నారు అనేది చాలా స్పష్టం కదా. అలాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు. మంచిగా ఉండే వాళ్ళని నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. చాలా చక్కటి ప్రతిపాదనలు తయారు చేసి నిరుత్సాహపడిన వాళ్ళు, కొత్తలోనే ఇదైన వాళ్ళు ప్రతిసారి ప్రతి ప్రభుత్వము కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవాలండి? ఒకటే నిబంధనలు కదా, ఒకటే పద్ధతి కదా. కాబట్టి ఇక్కడ తప్పకుండా ఐరన్ ఫ్రేమ్ అనేవాళ్ళు, ఇది వరకు బ్యూరోక్రటిక్ జంగిల్ అనేవాళ్ళు, దీన్ని ప్రకటించాల్సిన అవసరం చాలా ఉంది. రాజకీయ నాయకులు కాదు, అధికారులు, ఉద్యోగులే దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉంటాయి. ముఖ్యంగా కలెక్టర్, పిఎంఓ, సిఎంఓ, కలెక్టర్ ఆఫీస్, ఈ 3ంటిని కూడా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం చాలా.
థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా ఐఏఎస్ల పైన ఒక దేశవ్యాప్తంగా ప్రధానంగా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఐఏఎస్లు అనేది ఎక్కడ మోకాలు అడుగుతున్నారు, ఎంత అవినీతికి పాల్పడుతున్నారు అనేది దీపక్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక చర్చ వచ్చింది. రవి గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా చాలా సందర్భాల్లో ఐఏఎస్ల అవినీతి పైన కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగానే ఐఏఎస్లపై అవినీతి పైన ఒక అతిపెద్ద చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.